హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ నెంబర్ 105కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారో, ఆ డిపార్ట్మెంట్కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 105లో మొట్టమొదటిగా మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి హెట్రో డ్రగ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూ వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్కి, అంటే అది కూడా ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే 2016 మరియు 17 పాస్అవుట్ అయింటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఎంఎస్సి. ఎవరైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు మైక్రోబయాలజీ చేసింటారో వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు. నెక్స్ట్ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ 2016-17 పాస్అవుట్ అయిన ప్రతి క్యాండిడేట్ ఈ ఇంటర్వ్యూస్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూ వచ్చేసి ఎప్పుడు జరుగుతుంది అంటే 22 మే 2018 జరగబోతుంది అనమాట. అంటే టైమింగ్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతున్నాయి. అండ్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హెట్రో లర్నింగ్ సెంటర్ 1, ఫస్ట్ ఫ్లోర్, అబౌవ్ హోండా షోరూమ్, బిసైడ్ గోకుల్ థియేటర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. ఇది వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్కి వెళ్ళదలుచుకున్న వాళ్ళు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అనమాట. అండ్ అదేవిధంగా వాళ్ళ ఒక కండిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో వాళ్ళు నాట్ కన్సిడర్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో చూసారా ఫ్రెండ్స్, ఎవరైతే ఎంఎస్సి, బి ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే ఈ ఇంటర్వ్యూస్కి వెళ్ళదలకపోతారో వాళ్ళు హైదరాబాదు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే బయోకాన్ అని చెప్పొచ్చు. సో ఈ ఇంటర్వ్యూ వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే వైజాగ్లో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అని అడగడం జరుగుతుంది. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ వచ్చేసి సండే అంటే 20th మే 2018 జరగబోతుంది. అది కూడా మార్నింగ్ 9 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి అనమాట. అండ్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఇక్కడ క్లియర్గా వెను మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి బయోకాన్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 21, ఐడిఏ జంక్షన్, ఫార్మాసిటీ, పరవాడ, టాడీ విలేజ్, విశాఖపట్నం. ఇది వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ అంటే ఏ పొజిషన్ కోసం అడుగుతున్నారు అంటే ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, అది కూడా ఏపీఐ విభాగానికి సంబంధించిందని చెప్పొచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అంటే ఈ ఇంటర్వ్యూ వైజాగ్లో జరుగుతున్నప్పటికీ వర్క్ లొకేషన్ అంటే పర్టికులర్గా ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ కెమికల్ చేసిన వాళ్ళు, అండ్ అదేవిధంగా బీఎస్సీ విత్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 6 years ఉండాలని చెప్పడం జరుగుతుంది. అది కూడా ఏపీఐ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి షుడ్ హ్యావ్ ఎక్స్పోజర్ ఇన్ హ్యాండ్లింగ్ రియాక్టర్స్, సెంట్రిఫ్యూజ్ అండ్ క్లీన్ రూమ్ ఎక్విప్మెంట్ విత్ సౌండ్ నాలెడ్జ్ ఇన్ సిజిఎంపీ అండ్ ఎస్ఓపీస్ ఆఫ్ ఏపీఏ ఇండస్ట్రీ అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్లయితే ముందుగా పొజిషన్ అది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్, అది కూడా ఏపీఐ విభాగానికి సంబంధించింది. నెక్స్ట్ దీని వర్క్ లొకేషన్ వచ్చేసి వైజాగ్లోనే ఉండబోతుంది. అండ్ దీనికి ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ కెమికల్, బీఎస్సీ విత్ కెమిస్ట్రీ, అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి సేమ్ అని చెప్పొచ్చు. అంటే షుడ్ హ్యావ్ ఎక్స్పోజర్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ రియాక్టర్స్, సెంట్రిఫ్యూజ్ అండ్ క్లీన్ రూమ్ ఎక్విప్మెంట్ విత్ సౌండ్ నాలెడ్జ్ ఇన్ సిజిఎంపీ, ఎస్ఓపీస్ ఆఫ్ ఏపీఐ ఇండస్ట్రీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ పొజిషన్ మనం చూసుకున్నట్లయితే సేమ్ ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ డిపార్ట్మెంట్ వచ్చేసి ఆంకాలజీ విత్ ఏపీఐ ప్రొడక్షన్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వర్క్ లొకేషన్ కూడా సేమ్ వైజాగ్లో ఉండబోతుంది. నెక్స్ట్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డిప్లొమా ఇన్ కెమికల్, బీఎస్సీ విత్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 1 to 6 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్
వీళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి షుడ్ హ్యావ్ ఎక్స్పోజర్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ రియాక్టర్స్, సెంట్రిఫ్యూజ్ అండ్ క్లీన్ రూమ్ ఎక్విప్మెంట్ విత్ సౌండ్ నాలెడ్జ్ ఇన్ సిజిఎంపి అండ్ ఎస్ఓపిస్ ఆఫ్ ఏపీఐ ఇండస్ట్రీ అని చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఎవరికైతే 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే బయోకాన్ అంటే చాలా మంచి కంపెనీ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ వాళ్ళు నోట్ ద్వారా కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. అది వచ్చేసి ఆల్ పొజిషన్స్ వుడ్ రిక్వైర్డ్ వర్కింగ్ ఇన్ షిఫ్ట్స్. సో ప్రతి ఒక్కరు షిఫ్ట్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ 2 passport size photos, 2 copies of CV, last 3 months pay slips, copies of educational certificates, previous work experience certificates and annual salary annexure కూడా మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది బయోకాన్ ఫార్మాకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో ఎక్కువ మంది విశాఖపట్నంలో జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ ఉంటుందో అండ్ అదేవిధంగా వైజాగ్ చుట్టుపక్కల ఉన్న మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ అనదర్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే SMS ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూ వచ్చేసి 27th May 2018 జరగబోతుంది. అండ్ టైమింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. అండ్ వెన్యూ వచ్చేసి అంటే ఈ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే SMS ఫార్మస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 7, నెంబర్ 160, 161, 163 to 167, కండివలస, పూసా పటిరెగ మండల్, విజయనగరం. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూకి సంబంధించి అండ్ అదేవిధంగా ఈ వెన్యూకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు. ముందుగా మనము డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే మొదటగా ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇందులో పర్టికులర్గా MScలో అనలిటికల్ కెమిస్ట్రీ కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 5 to 10 years ఉండేలా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్కిల్ రిక్వైర్మెంట్స్ అంటే జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పొచ్చు. అది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ GC, HPLC, UV, ఆటో టైట్రేటర్, should be able to handling sampling and analysis of raw materials, intermediates and finished material. Review the data like analytical method transfer, analytical method validation, working standards, qualifications, data, etc. And ensure and resolve day-to-day instruments troubleshootings like HPLC, GC and wet laboratory instruments. Responsible for the column management with ప్రాపర్ డాక్యుమెంటేషన్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా విజయనగరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేసుకోండి. నెక్స్ట్ అనదర్ పొజిషన్ మనం చూసుకున్నట్లయితే కెమిస్ట్ ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి BSc మరియు MSc క్యాండిడేట్స్ను అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా MScలో ఎవరైతే అనలిటికల్ కెమిస్ట్రీ మరియు ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 2 to 5 years ఉండేలా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వీళ్ళకు ఉండాల్సినటువంటి స్కిల్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ HPLC, GC, స్టెబిలిటీ స్టడీస్ అండ్ అనలిటికల్ మెథడ్ వ్యాలిడేషన్, ఎంపవర్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఈజ్ ప్రిఫరబుల్ అని చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి కెమిస్ట్ ఆఫీసర్ మరియు సీనియర్ ఆఫీసర్ కోసం జరుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఎవరికైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్వాలిఫికేషన్, ఈ ఎక్స్పీరియన్స్ అంతా యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి ప్రిఫర్డ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది SMS ఫార్మస్యూటికల్స్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఎవరైతే విజయనగరము మరియు చుట్టుపక్కల ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే మన ఫార్మా ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలంటే మన ఫార్మా గైడ్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పైన చర్చించుకున్నటువంటి కంపెనీస్ మరియు డిపార్ట్మెంట్స్లో మీకు ఏమన్నా డౌట్స్ కావాలన్నా లేదంటే ఇంటర్వ్యూ టిప్స్ కావాలన్నా డైరెక్ట్గా మీరు నాతో మాట్లాడచ్చు. అది ఎలా అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన FB పేజ్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మెసెంజర్ నుంచి నాతో మాట్లాడచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయగానే పనే పర్లేదు గాయ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.